మేడారం జనసంద్రమైంది. మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం మొక్కులు చెల్లిస్తున్నారు. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు తీరారు. గిరిజన పూజారులు, ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఎర్రని వస్త్రాలు ధరించిన పూజారులు కుంకుమ భరిణి రూపంలో ఉన్న అమ్మవారిని గద్దెలపైకి తీసుకువచ్చారు. ఇక మేడారం మహాజాతరలో ఇవాళ అపూర్వ ఘట్టం సాక్షాత్కరించనుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలకల గుట్టలో కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వం లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. రేపు 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మేడారం జనసంద్రమైంది. మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం మొక్కులు చెల్లిస్తున్నారు. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు తీరారు. గిరిజన పూజారులు, ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఎర్రని వస్త్రాలు ధరించిన పూజారులు కుంకుమ భరిణి రూపంలో ఉన్న అమ్మవారిని గద్దెలపైకి తీసుకువచ్చారు. మేడారం జనసంద్రమైంది. మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం మొక్కులు చెల్లిస్తున్నారు. ఇక జాతరకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, భక్తుల రద్దీ ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయి? ఏమంటున్నారు భక్తులు? గోవిందరాజు, పగిడిదిరాజు, దాంతోపాటు సారలమ్మ నిన్న ప్రొసెషన్ మనం చూసాము. పెద్ద సంఖ్యలో ఆదివాసులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రొసెషన్లో పాల్గొన్నారు. ఏదైతే గద్దెలపైకి ఇటు గోవిందరాజు, పగిడిదిరాజు, సారలమ్మ ఇప్పటికీ గద్దెలపైకి చేరుకున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఏదైతే క్యూ లైన్లో వేచి ఉండి గద్దెల వద్దకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మరి కాసేపట్లో మరి ఒక కీలకమైన ఘట్టంగా భావించాలి. సమ్మక్కకు సంబంధించిన ఏదైతే ఆ ప్రొసెషన్ కూడా ప్రారంభం కానుంది. చిలకల గుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్కని ఏదైతే ఆ ప్రొసెషన్ ద్వారా తీసుకురానున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే మేడారము వనదేవతల ప్రాంగణానికి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఉన్నాము. మెయిన్ ఎంట్రన్స్ వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎంట్రన్స్ మొత్తం కూడా కేవలము విఐపీలు, వివిఐపీలు వెళ్లేందుకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పటిష్టమైన భద్రతను పోలీసు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మనం సాధారణ భక్తులకు సంబంధించిన క్యూ లైన్ ఎంత కిక్కిడ్చిపోయింది అనేది మనం చాలా క్లియర్గా విజువల్లో చూడవచ్చు. క్యూ లైన్ సంబంధించి మొత్తం కూడా కిక్కిడ్చిపోయాయి. నిన్న రాత్రి ఎప్పుడైతే 3 దేవతలకు సంబంధించి గద్దెలపైకి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో కూడా భక్తులు మేడారము ఏదైతే గద్దెలని దర్శించుకోవడానికి వస్తున్న సిట్యువేషన్. సో ప్రస్తుతానికి మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో భక్తులతో కిక్కిడ్చిపోయిన పరిస్థితి. రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారాయి. ఎందుకంటే నిన్న మనం ప్రొసెషన్స్ చూసాము. ప్రొసెషన్స్ పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఆదివాసీల వంశానికి సంబంధించిన వారు, పూజారులు, దాంతోపాటు ఆ సాంప్రదాయ నృత్యాలతో ఎంతో కన్నుల విందుగా ఏదైతే ఆ ప్రొసెషన్ అనేది జరిగింది. పూర్తి స్థాయిలో అంటే 2 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ జాతరకు సంబంధించి అందరూ కూడా ముఖ్యంగా ఆదివాసులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. సో ఈ జాతరలో తమ మొక్కిన మొక్కులన్నింటినీ కూడా తీర్చుకునే విధంగా ఏదైతే గద్దెల్ని దర్శించుకుంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. క్యూ లైన్లో మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ క్యూ లైన్లో కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్లేందుకు అందరూ కూడా క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా క్యూ లైన్లలో తాకిడి పెరిగిన నేపథ్యంలో క్యూ లైన్లన్నీ కూడా కిక్కిడ్చిపోయాయి. అయితే చిన్నపిల్లలు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది కొంతవరకు భక్తులకు సంబంధించిన ఆవేదన కొంతవరకు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఎండలు తీవ్రంగా ఉండడము, డిహైడ్రేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగానే మొత్తం జాతరలో ఎక్కడికక్కడ మెడికల్ సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. సో ఎక్కడికక్కడ ఈ హెల్త్కి సంబంధించి ఆ స్టాల్స్ ఏర్పాటు చేయడం, డాక్టర్లు అందుబాటులో ఉండడము అన్నిటిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూసే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఈ స్టాల్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఉన్నది. సో ఈ మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా, అస్వస్థతకు గురైనా, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు కొంతవరకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. సో మొత్తము మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ మెయిన్ ఎంట్రన్స్ అనేది ఒక కీలకమైన జోన్గా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే విఐపీలు, వివిఐపీలు, రాజకీయ నాయకులు,
అందరూ కూడా ఇక్కడ నుండే లోపలికి వెళ్ళనున్నారు కాబట్టి సో ఇక్కడ కొంతవరకు పోలీసు బందోబస్తు కొంతవరకు పటిష్టంగా ఉందని చెప్పాలి. సో పూర్తి స్థాయిలో కూడా మేడారం సంబంధించి సమ్మక్క సారలమ్మన గద్దెలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తం కిక్కిచ్చిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం పోలీసులు మొత్తం బ్యారిగేట్లని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సిట్యుయేషన్. ఎందుకంటే మరి కాసేపట్లోనే ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దర్శనానికి వస్తున్నారని ఒక సమాచారంతో పూర్తిగా ఈ విఐపి జోన్ వివిఐపి జోన్ సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళు ఈ బ్యారిగేట్లను ఏర్పాటు చేయడము, సాధారణ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైతే క్యూ లైన్లు ఉన్నాయో ఆ క్యూ లైన్ల త్రూనే దర్శనానికి వెళ్ళాలని చెప్తున్న పరిస్థితి. సో పెద్ద సంఖ్యలో ఇటు పోలీసు డిపార్ట్మెంట్ పూర్తి స్థాయి చర్యలు తీసుకుంది. ఎందుకంటే మేడారం సంబంధించి ఇప్పటికే విఐపీల తాకిడి పెరిగింది. ఈరోజు రేపు కొంతవరకు ఇటు రాజకీయ నాయకులు విఐపీలు వివిఐపీలు దర్శనానికి గద్దెల దర్శనానికి వస్తారు కాబట్టి సో ఈ జోన్లో ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ మనము చూస్తున్నాం. సో మొత్తానికి పోలీసులు మాత్రము పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ ఈ ఏదైతే మేడారము సంబంధించి వనదేవతల ప్రాంగణం పక్కనే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి దాదాపు 500కు పైగా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మొత్తం మేడారం జాతర ఎంటైర్ జాతర మొత్తం కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో జరుగుతుంది. సీసీ కెమెరాలని ఎప్పటికప్పుడు కూడా పోలీసు అధికారులు వాచ్ చేస్తున్నారు. ఒక ఐజీ స్థాయి అధికారి నుండి ఇద్దరు డిఐజీలు దాదాపు 20 మంది ఎస్పీలు విధుల్లో కింది స్థాయి సిబ్బందిని గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనపడుతుంది. దీంతో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి ఎందుకంటే వివిధ శాఖలకు సంబంధించి సమన్వయంగా పనిచేయాల్సి ఉంది కాబట్టి అన్ని శాఖలు సమన్వయంగా ముందుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు భక్తులు ఎవరైతే దర్శనానికి వస్తుంటారో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ఈరోజు సమ్మక్క గద్దెపైకి వచ్చిన తర్వాత రేపు కీలకంగా ఎందుకంటే ఈరోజు సమ్మక్క గద్దెపైకి వచ్చే ఘట్టం కూడా మరొక కీలక ఘట్టంగా భావించాలి. నిన్నొక ఘట్టం పూర్తయింది. ఇటు సారలమ్మ గోవిందరాజు పగిడిరాజు గద్దెలపైకి రావడము ఆ టైంలో ఏదైతే రోడ్లన్నీ కూడా ఏ విధంగా జనసంద్రంగా మారాయి. ముఖ్యంగా ఆదివాసుల సాంప్రదాయ నృత్యాలు దప్పుచప్పులు శివసత్తుల పూనకాలు మొత్తం కూడా ఒక జోష్ఫు వాతావరణం. దాంతోపాటు ఒక వాళ్ళ సాంప్రదాయానికి బట్టి ఏ విధంగా ఏదైతే జాతర నిర్వహించుకుంటారో నిన్న మనం చూసిన పరిస్థితి. సో ఈరోజు కూడా సేమ్ దాదాపు 3 గంటల తర్వాత చిలుకలగుట్ట నుండి సమ్మక్కకు సంబంధించి కొన్ని పూజలు పూర్తి చేసుకున్న తర్వాత చిలుకలగుట్ట నుండి సమ్మక్కకు సంబంధించిన ప్రొసెషన్ కూడా ప్రారంభమవుతుంది. అది ప్రారంభమైన తర్వాత మేడారం జాతర ప్రాంగణానికి చేరుకుంటుంది. సో సేమ్ నిన్న ఏ విధమైన సిచ్యువేషన్ ఉందో అదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో రూప్ టీమ్స్ కావచ్చు ఇతరేతర పోలీస్ టీమ్స్ అన్ని కూడా సిద్ధమైపోయాయి. మరి కాసేపట్లోనే మళ్ళా పూర్తిగా మేడారం సంబంధించి జాతర జరిగే ప్రాంతము మళ్ళా పూర్తి స్థాయిలో కూడా ఇటు దప్పు చప్పుళ్ళు డ్యాన్సులతోటి మారే అవకాశం ఉంది. సో ఇప్పటికైతే పోలీసులు ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. చెక్ పోస్టుల వద్ద ఎక్కడికక్కడ వాహనాల్ని క్రమబద్ధీకరించడం వల్లనే కొంతవరకు ట్రాఫిక్ సమస్య అనేది కూడా లేకుండా సజావుగా జాతర సాగుతుందని చెప్పాలి. ఎందుకంటే వాహనాలు మేడారంకి నలుదిక్కుల నుండి వస్తున్నాయి. సో ఈ వాహనాలు అన్నీ కూడా ఒకేసారి వచ్చిన నేపథ్యంలో కూడా కొంతవరకు ఆ ట్రాఫిక్ జామ్ జరిగి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ని ఎక్కడికక్కడ కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. సో జాతరకి సంబంధించి ఏదైతే వనదేవతల గద్దెల వద్దకి రావడానికి కేవలము కాలినడకనే భక్తుల్ని అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం క్యూ లైన్లకు సంబంధించి మొత్తం కూడా చిన్న పెద్ద తేడా లేకుండా క్యూ లైన్లన్నీ కూడా కిక్కిడ్చిపోయాయి. చాలా దూరం మేరకు క్యూ లైన్లన్నీ కూడా జనాలతో మొత్తము ఆ క్యూ లైన్లో జనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. సో మరి కాసేపట్లోనే సమ్మక్కకు సంబంధించి ప్రొసెషన్ కూడా కొన్ని పూజల తర్వాత ప్రారంభం కానుంది కాబట్టి ఈరోజు రాత్రి రేపు కీలకంగా చెప్పుకోవాలి. ఈరోజు సమ్మక్క కూడా గద్దెపైకి వచ్చిన తర్వాత సో వనదేవతలందరూ గద్దెల మీద ఉన్న తర్వాత దర్శనానికి పెద్ద సంఖ్యలో రేపు భక్తులు అంటే ఈరోజే ఊహించని రీతిలో భారీ సంఖ్యలో కూడా మేడారం జాతరకు భక్తులు వస్తున్నారు అనుకుంటే రేపు ఈ సంఖ్య కాస్త పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సో రేపటికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి వనదేవ
వనదేవతలకు సంబంధించిన ఈ జాతరలో సాంప్రదాయబద్ధంగా ఆదివాసులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే దాదాపు కొంతమంది కుటుంబ సమేతంగా ప్రతి జాతరకి అంటే 2 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మేడారం జాతరకి కుటుంబ సమేతంగా కొన్ని ఏళ్ల నుండి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి, గతంతో పోల్చుకుంటే ఈసారి అటు జాతరకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇతరేతర వాటన్నిటికి సంబంధించి ప్రభుత్వము ఈసారి కొంతవరకు ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ములుగు శాసనసభ్యురాలు సీతక్క ఎవరైతే స్థానికంగా ఇక్కడ ఉన్నారో ఆమె ప్రత్యేక చొరవ తీసుకోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈసారి జాతరకి ప్రతిష్టాత్మకంగా తీసుకొని జాతరకు సంబంధించిన ఏర్పాట్లు అనుకోవచ్చు, భక్తుల విషయంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంది అనేది కూడా భక్తులు ఎవరైతే కొన్ని ఏళ్ల నుండి కూడా ఈ మేడారము సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తుంటారో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. సో దాంతోపాటు చిన్నపిల్లలకు సంబంధించి కావచ్చు, వృద్ధులకు సంబంధించి కొంతవరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉన్న కారణంగా డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి కొంత ఈ వాటర్ విషయంలో కొన్ని చర్యలు మంచిగా తీసుకుంటే బాగుంటుండే అనేది కొంతవరకు ఆ భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి మేడారము పరిసర ప్రాంతాలు కూడా మొత్తము జనసంద్రంగా మారాయి. ఇసుకేస్తే రాలనంత జనం క్యూ లైన్లలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో నిలబడ్డము, క్యూ లైన్లలో అటు ఇటు అంటే క్యూ లైన్లు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. సో రేపు ఇంకా జన ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో ప్రస్తుతం మనం మెయిన్ గేట్ వద్ద విజువల్ చూస్తున్నాము. పకడ్బందీగా పోలీసులు ఎక్కడికక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ఇది విఐపీలు, వివిఐపీలు, ముఖ్యమైన రాజకీయ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఇక్కడ నుండి అనుమతిస్తున్నారు. సో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. ఈ తనిఖీల్లో భాగంగా ఇటు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సంబంధించి తనిఖీలు నిర్వహించే క్రమంలో పూర్తిగా ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి. సో మొత్తానికి మరి కాసేపట్లోనే మరి ఒక కీలకమైన ఘట్టము సమ్మక్క సారలమ్మ జాతరలో అని చెప్పాలి. సమ్మక్కకు సంబంధించి ఆ ప్రొసెషన్ స్టార్ట్ అయిన తర్వాత అది కూడా చిలకలగుట్ట నుండి కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న తర్వాత స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత సమ్మక్కను కూడా గద్దె మీదకి తీసుకెళ్లడము, సమ్మక్కని గద్దె మీదకి తీసుకెళ్లిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక ఘటం పూర్తయిపోతుందని చెప్పాలి. అప్పుడు మొత్తము వనదేవతలకు సంబంధించి గద్దెలపైన ఉన్న టైంలో ఆదివాసులు కావచ్చు, లేకపోతే దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా దర్శించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా మేడారం జాతరకు సంబంధించి ఇక్కడ కొన్ని వందల ఎకరాల్లో ఈ జాతరకు సంబంధించి కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ జాతర జరుగుతుంది. సో ఇక్కడే వ్యాపార సముదాయాలు అనుకోవచ్చు, ముఖ్యంగా ఎవరైతే కుటుంబాలతో సహా ఫ్యామిలీతో సహా వచ్చి జాతరకి అటెండ్ అవుతుంటారో వాళ్ళందరూ ఇక్కడ కుటీరాలు ఏర్పాటు చేసుకొని ఉంటారు. 100 ఎకరాల్లో పొలాల్లో అద్దెకు కుటీరాలు తీసుకొని దాదాపు 4 రోజులు ఈ జాతర జరుగుతుంది. కాబట్టి 4 రోజులు ఇక్కడే ఉంటారు. సో ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళందరూ కూడా మొక్కులు చెల్లించుకోవడానికి కావచ్చు, లేకపోతే కుటీరాల్లోనే కొంతవరకు కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఓవరాల్గా ఇక్కడ పూర్తిగా ఈ కుటీరాలకు సంబంధించి కూడా కుటీరాల వద్ద కూడా పోలీసులు పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే మేడారం జాతర అనేది దాదాపు 1 కోటి నుండి 1 కోటి పైగా ఈసారి మేడారము జాతరకి భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో సాధారణంగా ఒక చిన్న సభ కావచ్చు, ఒక చిన్న మీటింగ్ జరిగితేనే అటు జేబు దొంగలు కావచ్చు, లేకపోతే ఆకతాయిలకు సంబంధించి కొంతవరకు భయం ఉంటుంది. సో ఇన్ని కోటికి పైగా ప్రజలు వచ్చే ఈ జాతరలో కూడా పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారు. దాంతోపాటు ఏదైతే వనదేవతల ప్రాంగణానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ నిర్వాహకులు ఉంటారో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు భక్తులకైతే ఒక కాషన్ ఇస్తున్నారు, చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే జనసంద్రం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి అనేది ఒక కాషన్ అటు నిర్వాహకులు ఇవ్వడంతో పాటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా జంపన్న వాగు ఈ జాతరకు సంబంధించి మేడారము గద్దెల ప్రాంగణం ఎంత ముఖ్యమో దాంతోపాటు జంపన్న వాగు సంబంధించి కూడా అంతే కీలకంగా పరిగణించాలి జాతరలో. ఎందుకంటే గద్దెల వద్దకు దర్శనానికి వచ్చే కంటే ముందు అందరూ జంపన్న వాగుకి వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్దకు వచ్చి దర్శనం చేసుకునేది ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. సో జంపన్న వాగు వద్ద కూడా కొంతవరకు ఆకతాయిలు ఎక్కువగా తిరుగుతున్నారు అనేది పోలీసులకు కొంతవరకు సమాచారం ఉండడము, మహిళల పట్ల కొంతవరకు అసభ్యకరంగా కూడా జాతరకు సంబంధించి
సంబంధించి అక్కడ జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరిస్తున్న సమయంలో కొంతవరకు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అనే కొంత సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో జంపన్న వాగు వద్ద కూడా ఆ పోలీసులు, ముఖ్యంగా మహిళా పోలీసులు ఇటు మఫ్టీలో కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. దాంతోపాటు జంపన్న వాగు వద్ద కొంతవరకు సెక్యూరిటీ పోలీస్ సంబంధించిన బందోబస్తుని కూడా పటిష్టం చేశారు, నిఘాని పెంచిన సిట్యుయేషన్ కనబడుతుంది. జంపన్న వాగు నుండి ఎంటైర్గా ఇటు మేడారం జాతరకు వచ్చే రూట్ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ జామ్ జరిగితే ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ సంబంధించిన ఎఫెక్ట్ చాలా వరకు ఉంటుంది. అది కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ సంబంధించిన ఎఫెక్ట్ పడితే మొత్తం భక్తులపైన ఎఫెక్ట్ పడుతుంది. భక్తులు ముందు కదలలేని పరిస్థితి. సో ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా దాని ప్రభావం చాలా వరకు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా జంపన్న వాగు నుండి ఇటు మేడారం సంబంధించి గద్దెలకు వచ్చే రూట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టెన్స్ చాలా తక్కువనే ఉన్నప్పటికీ కూడా ఆ తక్కువ డిస్టెన్స్లోనే ఎక్కువ జనాలు ఉండడము, జనసంద్రంగా మారడము, దాంతోపాటు కొందరు వాహనాలు వేసుకొని కూడా వస్తున్న నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద పోలీసులు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే కొంతవరకు చెక్ పోస్టుల వద్ద పోలీసులు సీరియస్గా వ్యవహరిస్తున్న పరిస్థితి. చెక్ పోస్టుల వద్ద ఎక్కడికక్కడ వాహనాలని కట్టడి చేస్తే కానీ ట్రాఫిక్ జామ్ జరగకుండా, ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అని పోలీసులు భావించిన నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద ఎక్కడికక్కడ వాహనాల్ని నిలిపివేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం కూడా ఏదైతే ఈ మెయిన్ ఎంట్రన్స్ సంబంధించిన రూట్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్గా మొత్తం చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. చెక్ పోస్ట్ వద్ద పెద్ద సంఖ్యలో కూడా అంటే వాహనాలని నిలిపివేయడం కావచ్చు, లేకపోతే భక్తులకు సంబంధించి పెద్ద సంఖ్యలో గ్యాదర్ అయిన విజువల్ ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఈ విధంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ లోపలికి అంటే ఒకేసారి జనాలందరూ కూడా కాలినడకను వచ్చినప్పటికి కూడా అందరినీ ఒకేసారి లోపలికి ఎలో చేస్తే ఖచ్చితంగా తొక్కిసలాట, తోపులాట జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి కూడా తావు లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. మనం విజువల్లో చాలా క్లియర్గా చూడొచ్చు. చెక్ పోస్ట్ వద్ద మొత్తం అందరినీ కూడా నిలిపివేసిన పరిస్థితి. అయితే విడతల వారిగా లోపలికి అనుమతిస్తున్నారు. దాంతోపాటు మనం చెప్పుకుంటున్నట్లు మనం ఉన్న స్పాట్ కూడా మెయిన్ ఎంట్రన్స్ సంబంధించి ఇది విఐపి, వివిఐపి రాజకీయ నాయకులు, ప్రముఖులకు సంబంధించి వాళ్ళ మూమెంట్ ఉంటే కానీ ఖచ్చితంగా ఇక్కడ ఎవరిని అనుమతించని పరిస్థితి. సో మొత్తానికి పటిష్టమైన భద్రత, దాంతోపాటు భారీ బందోబస్తు అయితే మేడారం జాతరకు సంబంధించి పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతానికి ఇంకా ఈరోజు సాయంత్రం నుండి రేపటి వరకు ఈ భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించి వాళ్ళ వంశీయులు కావచ్చు, లేకపోతే వాళ్ళు చాలా ఏళ్ళ నుండి కూడా ఈ జాతరకు సంబంధించి ఎవరైతే అటెండ్ అవుతుంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఈరోజు రేపు వాళ్ళ తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు ఒడిస్సా, మహారాష్ట్ర ఇలాంటి పక్క రాష్ట్రాలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం జాతరకి వస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా మేడారం నలుదిక్కులో కూడా పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, దాంతోపాటు ఇతర స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఇప్పటికే రంగంలోకి దిగడంతో పాటు పూర్తి స్థాయిలో అంటే మేడారం జాతర 4 రోజులు జరుగుతుంది. కానీ దానికంటే ముందు చాలా రోజుల నుండి కూడా పోలీసులు అల్టిమేట్ గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గ్రౌండ్ వర్క్ చేస్తారు. గ్రౌండ్ వర్క్లో భాగంగా అటు పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, జాతరకు సంబంధించి ముఖ్యంగా మాస్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో మాస్ గ్యాదరింగ్ పైన కూడా పోలీసులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇప్పుడు కూడా సేమ్ అదే ఫాలో అయిపోయి జాతరకు సంబంధించి చాలా రోజుల ముందు నుండే పోలీసులు మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడము, ఎక్కడెక్కడ పాయింట్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ మాస్ గ్యాదరింగ్ ఉంటుంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది, ఎక్కడెక్కడ కొంతవరకు చిన్న చితక గొడవలు జరిగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇటు లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా, మరొక వైపు ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, జాతరకు సంబంధించి ఎక్కడ అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పీస్ఫుల్గా జాతర మొత్తం జరిగే దిశగా పోలీసులు చర్యలు తీసుకున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూసాము మెయిన్ గేట్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో. సో రేపు మరింత జనసంద్రంగా మారే అవకాశం ఉంటుంది. సో మరి కాసేపట్లోనే సమ్మక్కకు సంబంధించిన ప్రొసెషన్ కూడా కొన్ని ప్రత్యేక పూజలు అయిన తర్వాత ప్రారంభమవుతుంది. కాబట్టి మరి కాసేపట్లో ఇంకా మెయిన్ ఎంట్రన్స్ కావచ్చు, ఈ నవదేవతల ప్రాంగణం వద్ద పోలీసులు మరింత భద్రతను కట్టుదిట్టం చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.